చెప్పండి. మీ ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ చేసి మీకు ప్లాట్లు అనేది అలొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత? నేను 2020 డిసెంబర్లోనే చెప్పాను. 2019 డిసెంబర్లోనే చెప్పాను. ఏం చెప్పానో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? దేవుడు న్యాయం చూస్తాడు. ఇది ఈ రాజధాని దేవతల రాజధాని అమరావతి. ఇది ఎక్కడికి ఇంక కూడా కదిలీలేరయ్యా మీరు అని చెప్పాను నేను. అయినా మీరు వినకుండా మా మీద ఎన్నో కేసులు పెట్టి మమ్మల్ని బజారు పాలు చేసి మీ ఇష్టానుసారం మూడు ముక్కలు అట్లాడి ఎవడి నోటికి వచ్చింది వాడు మాట్లాడాడు. ఒక్కడైనా ఇంగిత జ్ఞానంగా కడుపు కానం తినే మాట ఒక్క మంత్రి అయినా మాట్లాడా? తమ్మినేని సీతారాం కూడా ఎంతో నీచాతి నీచంగా మాట్లాడాడు. ఇవాళ ఏం జరిగింది? కొంచెం అన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఇవాళ మాట్లాడే మాటలేంటివి అంటే నీకు 151 సీట్లు వస్తేనేమో నెంబర్ 1, ఈవీఎంలు నెంబర్ 1. నీకు 151 సీట్లు రాలేదు, 40% ఓటింగ్ వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు. మరి నువ్వే అసెంబ్లీలో మాట్లాడావు కదా చంద్రబాబు నాయుడు గారిని. ఏమన్నా గుర్తులేదా నీకు కేవలం 23 సీట్లు వచ్చినాయి, దాంట్లో 5 కనుక నేను లాక్కున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. తెలుసుకోవయా ముఖ్యమంత్రి అన్నావు నువ్వు. తెలుసుకోవయా చంద్రబాబు అన్నావు నువ్వు ఎంత అహంకారపూరితమైన మాట తెలుసు అది నీకు? బాగా తలబిరుసు మాట అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడిని ఆయన వయసు అంత లేదు నీ అనుభవం. ఏమన్నా నువ్వు? సాక్షాత్ అసెంబ్లీలో అన్నావు నువ్వు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని కించపరిచే మాట మాట్లాడావు. అవునా కాదా? మరి ఎందుకు మాట్లాడా? ఈరోజు ఏమంటున్నా నీకు సెక్యూరిటీ కావాలా? ఎవరు సొమ్ము తీసుకొచ్చి నీ సెక్యూరిటీ పెడతారు? నువ్వేమైనా ప్రతిపక్ష హోదాలో ఉన్నావా? నువ్వేమైనా ప్రతిపక్ష నాయకుడువా? నీ సెక్యూరిటీ 900 మందిని పెడతానికి? నువ్వు ఆ వేసే లాయర్లకైనా సిగ్గు శరం శివు నెత్తులు ఉండాలి. ఈయన కాదు ఏమన్నా, ఆయన కాదు వేసే వాళ్ళకైనా ఉండాలి కొంచెమైనా ఇంగిత జ్ఞానం. ఏ హోదాలో ఆయనకి అంత సెక్యూరిటీగా ఇస్తారు? దేనికి ఇస్తారు ఆయనకి అంత సెక్యూరిటీ? ఎవరు డబ్బులు పెట్టిస్తారు? ఆయనకి 10 మందే ఎక్కువ. ఆయన జోలికి పోయేవాడు ఎవడు? ఆయన అందరినీ ఎంత అరాచకం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయన జోలికి పోయేవాడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడికి అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయాడు ఆయన్ని. తెలుగుదేశం కార్యకర్తలు మరి చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తున్నాడంటే ఏమి ఆయన ఏంది చూద్దాం చేద్దాం అనే మాట తప్పితే ఆయన ఏమైనా కక్ష ధోరణి చర్యగా తీసుకొని చేస్తున్నాడా? ఎందుకు చేస్తాడు ఆయనకి లోక జ్ఞానం తెలుసు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక ఇజనగల ముఖ్యమంత్రి. ఆయన అన్ని ఆలోచించేస్తాడు. అంతేగాని నీలాగా అబిడిదిబిడి మాటలు, తొందర మాటలు, బురదల్లే మాటలు ఎదటోళ్ళ మీద. అసలు నీకు అసలు అంత సెక్యూరిటీ అవసరమా? ఎవరి డబ్బుతో నీకు పెట్టాలి? నువ్వు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పెట్టావు, నీ ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ చేసావు. జనాన్నే మభ్య పెట్టావు. మన దగ్గరే ఉంది రిజిస్ట్రేషన్ అనుకున్నారు జనము. ఎవరికి ఏమైంది? అది ఇలా ఏమైంది? మేకయింది. ఎవడ భూములు ఎవడి పేరు మీద ఉన్నాయో తెలియదు, ఎవడ భూములు ఏమైనాయో తెలియదు. ఆ సచివాలయంలో పెడతారే రిజిస్ట్రేషన్. అదే రిజిస్టర్ ఆఫీసులో అయితే అంత జరగదు కదా. మరి అదన్నా తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలా? ఇలా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటం. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తా సిగ్గుందా మీరు మాట్లాడే మాటలకి? ఏమన్నా ఎన్ని మాటలు అన్నారు మీరు? మా సోనియా గాంధీని కానీ మా రాహుల్ గాంధీ గారిని కానీ ఎన్ని మాటలు దూషించారు మీరు? సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మీరు. చల్లారా చల్లలేదా బురద? మరి ఇలా ఎట్టొస్తారు దాంట్లోకి? ఇలా ఎందుకు పోయా నువ్వు డీకే శివకుమార్ దగ్గరికి? కొంచెం అన్నా ఉండాలి. మనం ప్రజాప్రతినిధులు అయినప్పుడు కొద్దిగా అన్నా కొంచెం అన్నా ఉండాలి. మనం మాట్లాడే భాష ఏ భాష అది వాడుకలో లేనిదా అనేది ఆలోచన ఉండాలి. కొన్ని వ్యాఖ్యలు చేస్తారు ఏమనంటే, నేను నెక్స్ట్ అధికారంలోకి వస్తాను, ముఖ్యమంత్రి అవుతాను, నా కార్యకర్తలు నా మాట కూడా వినరు, ఎవరైతే దాడి చేశారో దాడులు చేస్తారని చెప్పి అన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే? మరి అదేగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఒకటే విన్నవిస్తున్నా. ప్రజల మొత్తానికి ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ నాయకులైనా సరే ఏసీ రూముల్లో కూర్చుంటారు, ప్రజలను రెచ్చగొడతారు. నష్టపోయేది ఎవరో గుర్తు చేసుకోండి. మీరు నష్టపోయేది ప్రజలే. దాన్ని అర్థం చేసుకొని మీరు మెలగండి ఎక్కడైనా సరే. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నాకు రాహుల్ గాంధీ గారు ఉన్నాడు, ఉపయోగం ఏంటంటున్నా? మనం తన్నులు తిన్నాకనే ఏ గాంధీ గారు, ఏ రాహుల్ గాంధీ గారు వచ్చినా, ఏ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఏ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే ద్వారంలో మాట్లాడి ప్రజలకు చిచ్చు పెడుతున్నాడు. ప్రజలు ఉండకూడదు ఇక్కడ. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి డెవలప్ అనేది ఉండకూడదు. మీరు అర్థం చేసుకుంటున్నారు. ఎవరైనా సరే చదువుకునే వాళ్ళైనా అర్థం చేసుకోండి. 40% ఆయన పక్కన ఉన్నారు కదా జనం. మీరు అర్థం చేసుకోండి ఒకసారి.
ఆయన ఏ ధోరణిలో మాట్లాడతాడో. శవాలుంటే శవ రాజకీయం చేస్తాడు ఆయన. వాళ్ళ బాబాయ్ చనిపోతే 5 సంవత్సరాలు 6 సంవత్సరం ఇంతవరకు అసలు హత్య చేసింది ఎవరు అవన్నీ ఇంతవరకు ఒక్కడన్నా నిగ్గు తెలిసాడా? 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నాడు. 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నాడు. ఎవరికైనా ఏమన్నా చెప్పాడా? పలానాళ్ళు చంపారని, లేకపోతే పలానాళ్ళు జైల్లో పెట్టించాం, పలానా నిగ్గు తెలిసాడా? ఏంది ఆయన చేసేది? ఈ రాష్ట్రానికి ఒక దరిద్ర శని పట్టినట్టు పట్టాడు ఆయన. శని పట్టినట్టు బట్టి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. మళ్ళీ ఈ రోజు మనకు దైవికంగా ఉమ్మడి పార్టీలు గెలవటం, మరి దానికి తగ్గట్టు అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా తక్కువడేం కాదు. ఇవాళ ఏదో ఆయనకి ఏది లేడి గారికి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం చిక్కిందని ఆయనకి ఇలా సరిపాటు బలం లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అవసరం కాబట్టి ఇలా మన రాష్ట్రం మీద కన్నేసి చూస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళు బొంకే బొంకులు ఇప్పుడు ఓటైపోయే బొంగలు దండం పెడతారు, మీరే దేవుళ్ళు అంటారు. ఓటేసిన తర్వాత మన కనపడరు వాళ్ళు. ఏ పార్టీ నాయకులైనా సరే ఇక్కడ విభేదించి మాట్లాడుతున్నా నేను. ఏ పార్టీ నాయకులైనా సరే ఓటైపోయే బొంగలా మీరు దేవుళ్ళు, మీరే మాకు సర్వస్వం అని ఎన్నో దండాలు పెట్టి ఎన్నో బొంకులు బొంకుతారు. అయిన గెలిచిన తర్వాత కనీసం మనం వెళ్తే ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు మనకి. గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈయన మీద ఉన్న కేసులు క్లియరెన్స్ చేయమని చెప్పినా కూడా ఇంతమంది చేయలేదు. దాని మీద కోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నేను అనకూడదు కానీ కోర్టుల్నే ప్రజలు తప్పు పట్టుకుంటున్నారు. ప్రజల్లోకి వచ్చి మీరు ప్రజల్లో మాట వినండి. మీరు గొడ్డగాడ కాసుకునే పిల్లలు కూడా చెబుతారు కోర్టులన్నీ కూడా దుబారా. ఎవరు డబ్బున్నాడికే కోర్టులు న్యాయం చేస్తాయి, డబ్బు లేనివాడికే శిక్షలు వేస్తాయి అని గొడ్డకాడ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు ఈ న్యాయస్థానాల గురించి. అదన్నా అర్థం చేసుకోండి మీరు. లాయర్లు కానీ ఎవరైనా సరే జడ్జీలు విమర్శించే అంత స్థాయి మాత్రం నేను కాదు. ఎందుకంటే నాకు చదువులు బదువులు లేదు కాబట్టి గొడ్డకాడ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? డబ్బున్నవాడికి న్యాయం చేస్తుంది కోర్టు కానీ, జడ్జీలు కానీ, లాయర్లు కానీ. డబ్బు లేనివాడికి శిక్షలు వేస్తారు అని గొడ్డకాడ పిల్లలు చెప్పుకుంటే నేను విన్నా. ఆ మాట నేను ఇప్పుడు టీవీ ముఖంగా మీకు చెబుతున్నా. అంటే ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారని చెప్పి కోర్టు క్లియర్ కట్ గా చెప్పింది. ఇప్పుడు 12 సంవత్సరాలు ఇప్పటికైనా కనీసం జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వస్తే 60 లక్షలు ఖర్చు అయింది, 70 లక్షలు ఖర్చు అయింది, అన్ని ఖర్చు అయింది, ఇన్ని ఖర్చు అయింది అని దాదాపు 360 వాయిదాలకు ఆయన వెళ్ళలేదు. వెళ్ళపోయిన ఆయన ఏం చేయించారు? ఆయన ఏం పెగ్గలిగారు? నిన్న హడావుడిగా సుప్రీంకోర్టు చెప్పగానే హడావుడి చేశారు. మళ్ళీ రేపు మడ్డుమాయం అయిపోయింది. మర్చిపోతారు 3వ రోజుకి ఏ కోర్టు అయినా సరే. మర్చిపోబట్టే సామాన్య ప్రజలకు కూడా కోర్టులు అంటే ఇలువలు లేకుండా పోయినాయి ఈరోజు. ఇది నేను చెప్పేది వాస్తవం. మీరు నా గురించి ఏమన్నా అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు కోర్టుల్ని గొడ్డగాసుకునే పిల్లలు కూడా తప్పులు పడుతున్నారు. జగన్ వచ్చిన తర్వాత అరాచక పరిపాలన, మరి విద్రోహ చర్యలు, చేతులు ఎరగొడతాం, కాళ్ళు ఎరగొడతాం. నా మీద 32 కేసులుంటే మేము వాయిదా బాకపోతే మాకు నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నారు. ఏది మేము హత్యలు చేసావా, మానభంగాలు చేసావా, దారి దోపిడీలు చేసావా, మరి మాకు ఇస్తున్నారు. మరి వాళ్ళకి మరి అన్ని ఈడీ కేసులు, మరి అన్ని హత్య కేసులు ఉంటే అవినాష్ రెడ్డి ఇంతవరకు అరెస్ట్ చేయాల. మరి ఏమనుకుంటారు ప్రజలు? ఏమనుకుంటారు ప్రజలు? ఎవరు తప్పు పడతారు? ప్రజలు? న్యాయస్థానాలనే, సిబిసిఐ వాళ్ళనే మరి వాళ్ళే తప్పులు పడుతున్నారు. ప్రజలు గొడకాడు కాసుకునే పిల్లలు కూడా అదే మాట్లాడుకుంటున్నారండి. నా ఎందుకు దయించి మీరు తొందరగా తేలిస్తే అది మంచిది. రఘురామ కృష్ణరాజు గారు వేసాడని కాదు, ఆయన న్యాయం కోసం వేశాడు, ధర్మం కోసం వేశాడు, ఈ రాష్ట్రం కోసం వేశాడు, ఈ రాష్ట్ర ప్రజల కోసం వేశాడు. అంతే తప్ప ఆయన ఇంటూ ఆయన పిల్లలు బతకలేరని ఆయన ఇలా కోర్టుకి ఆశ్చర్యాలు తిరిగిద్ది. ఎక్కడైనా తిరిగిద్దండి, 6 ఖండాల్లో ఏడైనా తిరిగిద్ది. ఆమెకి మనం ఆడ మనిషిని అనకూడదు. ఆమె సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. కనుకనే రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడినే నానా దుర్భషలాడింది. లోకేష్ బాబు గారు నిన్నందో అందరు విన్నారు. ఇని మరి ఆమె ఇష్టానుసారంగా ఇవాళ అక్కడికి ఎందుకు వెళ్ళింది? తమిళనాడు వెళ్ళిపోయింది. రేపు తమిళనాడు పార్టీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అక్కడే ఇక కొనసాగించింది. కానీ ఆంధ్రాకి మాత్రం రాదామా ఎట్టి పరిస్థితుల్లో. అందరూ దాక్కోవటమే. మరి సింహం సింగల్గా వస్తుంది అన్నారు. ఏ సింహం సింగల్గా రావే. కొడాల నాని ఏమయ్యాడు, పేరు నాని ఏమయ్యాడు, అమ్మడి రాంబాబు ఏమయ్యాడు, మరి రోజా ఏమైంది, అవంత్ శ్రీనివాస్ ఏమయ్యాడు, అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యాడు, వీళ్ళంతా పుల్లు మొత్తం ఏమైనాయి?
సింగల్గా వస్తాం మరి సింగల్గా రండి. ఇవాళ కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవ్వండి. మీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే మీ ఇష్టానుసారం మాట్లాడతారు, మీ ఇష్టానుసారం ప్రగల్భాలు పలుకుతారా? ఏమనుకున్నారు మీరు?